జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎండిన పంట పొలాలను మాజీ శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరిశీలించారు. రేగొండ మండలం రేగొండ, చెంచుపల్లి, గడివెల్లి గ్రామాలలో పర్యటించిన ఆయన ఎండిన పొలాలతో పాటు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండిన పంటలను రైతులు చూపిస్తూ బోరున విలపించారు. మార్పు మార్పు అంటూ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని మర్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మధుసూదనాచారి. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటలకు సాగునీరు అందించి రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సాగునీరు అందక పొలాలు ఎండిపోయి అయ్యో అని అలమటిస్తున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం మమ్మల్ని కాపాడాలి ఏమాత్రం శ్రద్ధ చూపకపోగా బాధ్యత రహితంగా ఒక రకంగా రైతాంగాన్ని హింసించే ధోరణి. రైతుకు కావాల్సింది కరెంటు, రైతుకు కావాల్సింది నీళ్లు. ఈ రెండింటి విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం క్షమించరాంది కాదు. ఈ ప్రాంతంలో అంటే రేగొండ మండలంలో ఈరోజు పర్యటిస్తున్నటువంటి క్రమంలో రేగొండ చుట్టూ పక్కల వందలాది ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. రైతులు కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి ఎన్ని వందల వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఏ రకంగా వాళ్ళను ఆదుకోబోతున్నారు, రైతులకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాందే. కాబట్టి ఇంకా రైతులు కుదేలు కాకముందే ఒకవైపు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి ఎకరాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. రెండో వైపు నష్టం జరిగినటువంటి రైతాంగానికి ఎకరాకి 25,000 చొప్పున పంట నష్ట పరిహారం చెల్లించి వాళ్ళు ఆదుకొని రైతాంగం పట్ల ఈ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలి. లేని పక్షంలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి 10 ఏళ్ల హయాం రైతాంగానికి కరెంటు విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ ఏ రోజు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి